హాయ్ అండి. రైట్. ఓకే. మనం లాస్ట్ సెక్షన్‌లో డిస్కస్ చేసినయి. సో, మీ పర్సనల్ ల్యాప్‌టాప్‌లో చెక్ చేసుకున్నారండి? అకౌంట్ ట్రై చేసారా? ఏడబ్ల్యూఎస్ ఎజ్యూర్ అకౌంట్? అది చేయలేదండి. నేను రేపు చేస్తాను. యాక్చువల్‌గా నా ల్యాప్‌టాప్ కొంచెం ప్రాబ్లమ్ ఉండే. సో, షూర్. యాహ్! యాహ్! జస్ట్ ఏంటంటే మనకి ఫ్రీ అకౌంట్ ఒకటి చేసుకుంటే, మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు హ్మ్. వెరిఫికేషన్స్‌కి థాంక్స్. ఈజీగా ఆప్షన్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఫైన్. ఓకే. లేదనుకుంటే మీరు వీఎంవేర్‌లో కొన్ని కావాలనుకుంటే ఇప్పుడు వీఎంవేర్‌లో చేసేసుకొని వీఎంవేర్‌లో ఒక లైనక్స్ ఖాళీ లైనక్స్ తీసుకొని లేదంటే ఉబుంటు డెబిన్ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసుకొని దాంట్లో కూడా మీరు ప్రాక్టీస్ యాహ్! చేసుకోవచ్చు మీన్‌వైల్. ఓకే అండి. సో, ఈరోజు ఏం చేస్తారంటే కొన్ని పైథాన్ ఫైల్స్‌ని ఆహ్, కొన్ని లిస్ట్ ఆఫ్ పైథాన్ ఫైల్స్ ఇస్తాను. కొన్ని ఎగ్జిక్యూషన్ చేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి. మీ పైథాన్ బేసిక్ నాలెడ్జ్ ఉంది కదా! హ్మ్. బ్యాష్ 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 ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేయడం, పైథాన్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేయడం. కమాండ్ ఇప్పుడు హ్మ్. బేసిక్ లైనక్స్ కమాండ్స్ మీకొక గైడ్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఓకే. షేర్ చేయండి. యాహ్! ఒక పని చేద్దాం. మీ ఈమెయిల్ అడ్రెస్ ఇస్తే ఫినిష్. రైట్. సో, మీ ఈమెయిల్ అడ్రెస్ ఒకసారి చెప్పండి. నాదా? ఓకే. మీ జీమెయిల్. శ్రీకాంత్, శ్రీకాంత్ శ్రీకాంత్ డాట్ పి డాట్ పి 126 126 జీమెయిల్. జీమెయిల్ స్పెల్ చెప్పండి. జీమెయిల్ ఓకే. సారీ. ఎంఏఐ. యాహ్! సరే. శ్రీకాంత్ డాట్ పి 126 జీమెయిల్. సో, రైట్. సో, దీంట్లో కొన్ని మీకు లైనక్స్ బేసిక్స్ రైట్. సో, ఇయన్నీ కూడా మీకు లైనక్స్ సంబంధించినయి. లైనక్స్‌కి ఇది లేదు. ఆ! జస్ట్ ఈ డాక్యుమెంటేషన్ ఏంటంటే మనకు కొన్ని లైనక్స్ కమాండ్స్ ఉన్నాయి. అవి ఒక్కసారి మీరు హ్మ్. రివ్యూ చేయండి. రికలెక్ట్ చేసుకుంటే హ్మ్. మనకి ఫర్దర్‌గా యూజ్‌ఫుల్ ఈ అవుతుంది. పైథాన్ గాని, షెల్ గాని, బాష్ గాని ఉన్నా షేర్ చేయండి. నేను కొంచెం సరే ఓవర్‌వ్యూ చూసుకుంటా. మళ్ళీ మీరు యాహ్! చెప్పినాక నేను నేను మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చూపించి మీకు చేస్తా. షేర్ చేస్తా. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే అండి. మనకి కొన్ని శాంపుల్ బ్యాష్ స్క్రిప్ట్ తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే నేను 2, 3 ఫైల్స్ రన్ చేసి చూపిస్తాను. అలాగే కొన్ని ఓకే. శాంపుల్ పైథాన్, పైథాన్ స్క్రిప్ట్. సో, కొన్ని ఎగ్జాంపుల్స్. ఫైన్. సో, మీకిప్పుడు ఎజ్యూర్ అకౌంట్ క్రియేట్ అయినా అవ్వకపోయినా మీ హ్మ్. వీఎంవేర్‌లో లైనక్స్ తీసుకొని, మీ టెర్మినల్ ఓపెన్ చేసుకొని, మనకి జనరల్‌గా టెర్మినల్‌లో లైనక్స్ టెర్మినల్ తీసుకున్నా బై డిఫాల్ట్ మనకి పైథాన్ ఉంటది. ఇన్‌కేస్ పైథాన్ లేకపోతే మీరు పైథాన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. పైథాన్ వర్షన్. ఇప్పుడు నాకు పైథాన్ వర్షన్ నా దాంట్లో 3.11.1 లేటెస్ట్ వర్షన్ ఉందన్నమాట పైథాన్. సో, మీరు ఓకే. ఏ లైనక్స్ తీసుకున్నా ఆ టెర్మినల్‌లో బై డిఫాల్ట్ పైథాన్ ఉంటది. సో, ఇన్‌కేస్ మీకు హ్మ్. పైథాన్ లేకపోతే మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సింపుల్. హ్మ్. సో, ఇలాగ పైథాన్ తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాష్ ఫైల్స్ ఎలా రన్ చేయాలి? ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌కి ఒక 30 బాష్ ఫైల్స్ ఇస్తున్నాను. సో, ఈ లింక్ మీకు కాపీ పేస్ట్ చేస్తాను. సో, మీ హ్మ్. దాంట్లో మీరు జస్ట్ మీ నోట్‌ప్యాడ్‌లో పెట్టుకోండి. దీంట్లో 30 బాష్ ఫైల్స్ అయ్యి. ఓకే. సో, అయి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు ఐడియా వస్తాయి. ఇయి వచ్చేసి 30 పైథాన్ ఫైల్స్ ఇయి. ఫైన్. రైట్. ఇప్పుడేం చేస్తారంటే హ్మ్. ఓకే.
సింపుల్గా ఏం చేయాలంటే మనకి బ్యాష్ ఎలాగ ఉంటుందంటే మీకు ఇది ఫార్మేట్ మీకు ఒకసారి రికరెక్ట్ చేద్దాం. ఉమ్, బ్యాష్ స్క్రిప్టింగ్ బ్యాష్ సింటాక్స్, బేసిక్ సింటాక్స్. దానికన్నా ముందు మనకి బ్యాష్ వస్తుంది. యా, సో బ్యాష్ స్క్రిప్టింగ్లో మీరు పేజ్ నెంబర్ 26. సో పేజ్ నెంబర్ 26కి వెళ్ళి ఒకసారి మీ ఫార్మేట్ ఎలా ఉంటుంది మీకు 26 పైన ఇదే. సో మనకి ఇది ఏం చేస్తుందంటే మనకి జనరల్గా బ్యాష్ స్క్రిప్ట్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది. సో ఉమ్, ఇదేంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేయాలంటే మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి డిఫరెంట్ కమాండ్స్ మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టు మనం క్యాట్ కమాండ్ ద్వారా ఉమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఉమ్, టచ్ కమాండ్ ద్వారా ఎంటీ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి విఐ కమాండ్ ద్వారా ప్రోగ్రామెటిక్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. విఐఎం కమాండ్ అంటే ఎడిటర్ కమాండ్స్ అనమాట. విఐ అంటే విజువల్ ఎడిటర్, విజువల్ ఇంటర్ఫేస్. సో అలాగే విఐ కమాండ్ ద్వారా, విఐఐఎం కమాండ్ ద్వారా, నెక్స్ట్ నానో కమాండ్ ద్వారా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి బ్యాష్ ఆ, స్క్రిప్ట్కి ఆల్వేస్ ఎక్స్టెన్షన్ .sh ఉంటుంది. .sh ఎక్స్టెన్షన్ ఉమ్, బట్టి మన ఏ ఫైల్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే పైథాన్స్కి వచ్చి .py ఓకే ఉంటుంది, బ్యాష్కి వచ్చి .sh ఉంటుంది. సో ఇది మనకి ఫైల్ ఓకే ఫార్మెట్, ఈ ఫార్మెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాష్ ఫైల్ ఉమ్, ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే విఐ స్పేస్ ప్రింట్ .sh అనగానే మనకు ప్రింట్ అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రింట్ అనే ఫైల్లో ఈ శాంపుల్ కోడ్. సో మనకి యాష్ ఉమ్, ఎక్స్క్లమేషన్ సింబల్ బిన్ బ్యాష్ ఏ శాంపుల్ బ్యాష్ స్క్రిప్ట్ ఎకో హలో వర్డ్ అని టైప్ చేశాను. ఇక్కడ మీకు లైన్ 1 ఫస్ట్ ఉమ్, ఏం చేస్తుందంటే మనకి కమెంట్ లైన్. సో ఇక్కడ యాష్ మనకి ఈ సింబల్, సో ఎస్కలేట్ సింబల్ ఏదైతే ఇచ్చామో, సో షిఫ్ట్ అయిపోయిన సింబల్ ఉమ్, ఈజ్ కాల్డ్ యాజ్ ఏ షాన్ బ్యాంక్ క్యారెక్టర్ ఈజ్ టెల్ ది స్క్రిప్ట్ టు ఇంటరప్టర్ టు రెస్ట్ ది లైన్స్ విచ్ ఈజ్ ఇంటరప్టర్. సో ఆ లైన్ ఎగ్జిక్యూట్ కాదు బిన్ బ్యాష్. ఇప్పుడు చేంజ్ ఓకే టు యూజర్ బిన్ పైథాన్ దెన్ ఇట్ ఇస్ టెల్ స్క్రిప్ట్ టు పైథాన్ ఇంటరప్టర్. సో పాత మనం యూజర్ స్లాష్ బిన్ పైథాన్ ఇస్తే అది పైథాన్ ఇంటరప్టర్ రన్ చేయమని చెప్తుంది అనమాట. బ్యాష్ వర్క్ యూజ్ చేస్తే బ్యాష్, పైథాన్ యూజ్ చేస్తే పైథాన్ ఇంటరప్టర్ వాడుతుంది. ఓన్లీ బ్యాష్ వర్క్ ఓకే ఓకే యా, రెండు ఉంటాయి దాంట్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్లో. లైన్ ఓకే నెంబర్ 2 చూస్తే మీరు దిస్ కమాండ్, సో యాష్ ఇస్ నాట్ ఎక్స్క్లూడెడ్, ఇట్ ఈస్ ఫర్ అవర్ రిఫరెన్స్ ఓన్లీ. కమెంట్ ఈజ్ సో ఎనీబడి రీడ్ ది స్క్రిప్ట్ వీ హ్యావ్ సమ్ రిఫరెన్సెస్. లైన్ నెంబర్ 3లో మనం ఒక లైన్ కోడ్ యాడ్ చేసాం. దిస్ ఈస్ కమాండ్ ఎకో, ఉమ్, సో విచ్ విల్ ప్రింట్ ది మెసేజ్ టు ది స్క్రీన్. యూ కెన్ టైప్ దిస్ కమాండ్ యువర్ సెల్ఫ్ ఆన్ కమాండ్ లైన్, ఇట్ విల్ బి బిహేవ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్. సో దీన్ని ఎలా రన్ చేయాలి? రన్నింగ్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ది స్క్రిప్ట్ అంటే రన్ ఏ బ్యాష్ స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఈజీ. సమ్ టైమ్స్ యూ విల్ హ్యావ్ పీపుల్ సేయింగ్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్. సో దీన్ని రన్ చేయడానికి మనకి కొన్ని పర్మిషన్స్ కూడా డాట్తో రన్ చేయాలనుకుంటే కొన్ని పర్మిషన్స్ కూడా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓకే ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇలా యూజ్ చేస్తాను దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్. సో ఇది ఫస్ట్ లైన్ బిన్ బ్యాష్ అంటే బ్యాష్ స్క్రిప్ట్ని తీసుకోమని చెప్తాను. ఓకే సెకండ్ లైన్ వచ్చేసి కాపీ స్క్రిప్ట్, ఇలా కాపీ చేస్తాం. లెట్స్ వెరిఫై ది కాపీ వర్క్. ఎకో ద్వారా ప్రింట్ చేస్తాం, ఎల్ఎస్ ద్వారా లిస్ట్ చేస్తాం అనమాట. సో ఇలాగ మనకి పైథాన్లో మనకి వాల్యూస్, బ్యాష్ స్క్రిప్ట్లో ఇలా వాల్యూస్ వస్తాయి. ఎక్కువ మనం దీంట్లో ఎకోస్ యూజ్ చేస్తాం మనం. ఎకో అంటే ఇక్కడ మనకి ఉమ్, ప్రింట్. ఇదే సేమ్ సింటాక్స్ పైథాన్లో వచ్చేసి ప్రింట్ వాడదాం, ఇక్కడ ఎకో యూజ్ చేస్తాం. సో అది మేజర్ డిఫరెన్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఫైల్స్ రాయాలంటే సింపుల్. సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ మనకి 30 ఫైల్స్ ఉన్నాయి. ఈ 30 ఫైల్స్ని మీరు డిఫాల్ట్ వాల్యూస్ తోటి ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే కస్టమ్ వాల్యూస్ పెట్టి మీరు టెస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఓకే హలో వర్డ్ ఫైల్ ఇచ్చారు. ఈ హలో వర్డ్ ఫైల్ ఇది సింటాక్స్, ఫైల్లో ఉన్న సింటాక్స్ ఎకో హలో వర్డ్. సో ఈ సింటాక్స్ ఇలా కాపీ ఉమ్, చేసుకోవాలి. సో ఇది మనకి హలో వర్డ్ సింటాక్స్, ఫైల్ సింటాక్స్. ఇది ఇలా కాపీ చేసుకొని మీ లైనక్స్ సిస్టమ్లో ఎక్కడైతే మీరు ఎగ్జిక్యూట్ చేయాలో, సో ఇక్కడికి వచ్చేసి ఎల్ఎస్, ఇక్కడ నాకు ఫైల్స్ ఏం లేవు. సో ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఉమ్, ఆ ఫోల్డర్లోకి వెళ్ళి
మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ MKDIR నేను టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. గో ఫర్ టెస్ట్ టెస్ట్ ఈ టెస్ట్ అనే ఫోల్డర్లో నేను స్విచ్ అవుతాను. సిటీ స్పేస్ చేంజ్ డైరెక్టరీ టెస్ట్ రైట్. టెస్ట్లో స్విచ్ అయిన తర్వాత సో ఇక్కడ నేను ఆ ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఫైల్ క్రియేట్ చేయాలంటే మనకి సెవరల్ కమాండ్స్ క్యాట్ కమాండ్ యూజ్ చేయొచ్చు, నానో కమాండ్ ఏ కమాండ్ అయినా మీరు యూజ్ చేసుకుని ఫైల్ క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నానో కమాండ్ యూజ్ చేస్తాను. నానో స్పేస్ ఫైల్ నేమ్ ఇది బెస్ట్ బ్యాష్ ఫైల్ కాబట్టి నేను ఫైల్ నేమ్ B1 అని ఇస్తాను. B1 డాట్ ఎక్స్టెన్షన్ మస్ట్ ఆల్వేస్ SS ఉండాలి. B1 ఫైల్ 1 సో B1 డాట్ SS ఇచ్చాను. ఇక్కడ ఆ బ్యాష్ యొక్క కంటెంట్ కాపీ పేస్ట్ చేయండి. ఇది ఫస్ట్ సింపుల్ కోడింగ్ అనమాట. సింటాక్స్ సింపుల్ కోడింగ్ సింటాక్స్ ఫైల్. ఓకే. హలో సందీప్ గారు చెప్పండి. సందీప్ గారు చెప్పండి. షూర్. అవునవును. ఓకే. ఒకటి ట్రై చేస్తా పంపడానికి అండ్ ఇంకొకటి ఫోర్కాస్ట్ ది చెప్పాను కదా పవర్ బై అవునవును పవర్ బై చెప్పి కరెక్ట్. కుదిరితే ఒకసారి డ్రైవ్ లో పెట్టుకొని మీకు అది లింక్ షేర్ చేస్తాము. షూర్ షూర్. పవర్ బై యా ఒకవేళ చూడండి, ఎందుకు అంటే నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే ఫైన్ ఫైన్ సరే నేను చెక్ చేస్తాను. పంపించి నేను చెక్ చేస్తాను. రేపు మనం కనెక్ట్ అయినప్పుడు దాని మీద చెక్ చేద్దాం, రివ్యూ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ. రైట్. సో ఇలా ఫైల్ క్రియేట్ చేసి సేవ్ చేయాలండి. Ctrl+X సేవ్ చేయాలంటే సో సేవ్ మాడిఫైడ్ బఫర్ అంటే Y ఎంటర్ చేయాలి. Ctrl+X Y అండ్ దెన్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బ్యాష్ ఫైల్ సేవ్ అయింది. సో నేను సింపుల్ ఒక బ్యాష్ ఫైల్ క్రియేట్ చేస్తాను. దీన్ని రన్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఇచ్చాడు. ఒకటి డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ వచ్చేసి బ్యాష్ స్పేస్ ఫైల్ నేమ్ సో B1 డాట్ SH హలో వన్ ఏంటైందా. సో దాంట్లో కంటెంట్ ప్రకారం మనకి ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మీరు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ బ్యాష్ ఫైల్స్ క్రియేట్ చేసుకుని డిఫాల్ట్ వాల్యూస్తో ఫస్ట్ రన్ చేసుకొని కస్టమ్ వాల్యూస్ చేంజ్ చేసి రన్ చేసుకుంటే మీ బ్యాష్ స్క్రిప్ట్ మీద మీకు ఒక యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని ఇంకో విధంగా రన్ చేయొచ్చు. ఇంకో విధంగా అంటే మనకి సేమ్ డాట్ మనకి స్లాష్ ఇచ్చేసి సో B1 డాట్ SH బై డిఫాల్ట్ ఈ ఇడెన్ ఫైల్ ఫార్మెట్లో రన్ చేయలేం. ఇప్పుడు ఈ కమాండ్ డాట్ B1 డాట్ SSH ఇస్తే మన ఫైల్ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి పర్మిషన్ డెనై అని వచ్చింది. సో అంటే ఇప్పుడు మనకి ఈ ఫైల్ పర్మిషన్ లేదు. పర్మిషన్ ఎలా చేయాలి? మీరు ఇక్కడ LS స్పేస్ హైఫన్ స్మాల్ ఎల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ యొక్క పర్మిషన్ రీడ్ రైట్ పర్మిషన్ కానీ ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ లేదు. ఎప్పుడైతే ఈ ఫైల్కి ఈ యూజర్కి ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ ఇస్తావో ఈ ఫార్మెట్లో మీరు ఆ బ్యాష్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ ఎలా ఇస్తావు? దానికి వచ్చేసి ఇప్పుడు యూజర్ నుంచి రూట్ యూజర్ చేంజ్ అయిపోయి యా సో చేయాలి. +X ఇలాగ ఇవ్వచ్చు. సో +X ఫైల్ నేమ్ సో వచ్చేసి మనకి B1 డాట్ SH CH మోడ్ 433 రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కదా. సో దానికి వచ్చేసి 433 సో B1 డాట్ SH రైట్. సో /B1 డాట్ SH పర్మిషన్ దాకా. సో దీనికి మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్ CH మోడ్ +X రైట్. సో ఫైల్ నేమ్ B1 డాట్ SH రైట్ ఇచ్చాను. ఇక్కడ డాట్ SH B1 సో B1 ఫైల్ నేమ్ మిస్ అయింది. యా డాట్ SH B1 డాట్ SH ఎగ్జిక్యూట్ ఇలా ఈ పర్మిషన్ ఇవ్వాలి. CH మోడ్ ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ ఇవ్వాలి. +X ఇస్తే మీకు ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి LS స్పేస్ హైఫన్ స్మాల్ ఎల్ ఎంటర్ చేయండి. సో యూ కెన్ సీ ది రీడ్ అండ్ రైట్ అండ్ ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ వచ్చింది ఏ యూజర్కి కాలేని యూజర్కి. ఇచ్చండి ఫైల్ కూడా మీకు ఎప్పుడైతే ఆ ఫైల్ని ఎగ్జిక్యూటివ్ ఫైల్ మార్చావో గ్రీన్ కలర్లో కనపడింది. అంతకుముందు మనకి వైట్ కలర్లో కనపడింది ఫైల్. ఇప్పుడు చూడండి గ్రీన్ మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. ఆల్ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్స్ కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో ఇలా మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క ఫైల్ కాపీ చేసుకొని ఇలా మనకి 30 ఫైల్స్ ఉన్నాయి. మీరు ఎక్కువ లెంత్ ఉన్న ఫైల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాష్లో మనకి
లూప్ సింటాక్స్ ఎలా, ఫర్ లూప్ సింటాక్స్ ఎలా, ఇఫ్ స్టేట్మెంట్ ఎలాగా, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఎలా, కేస్ కండిషన్స్ ఎలాగా, క్రియేట్ ఫంక్షన్స్ ఎలాగా, ఇవన్నీ కూడా మీరు రీడ్ ఫైల్ అలాగా, డిలీట్ ఫైల్ లాగా, అపెండ్ టు ఫైల్ లాగా, టెస్ట్ ఇలా ఇవన్నీ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్ ఫైల్ చేయాలి, ఫైల్ నెంబర్ 5, దీని యొక్క సింటాక్స్ ఎలా కాపీ చేసుకుంటారు. సింటాక్స్ కాపీ చేసుకుని ఈ కోడ్, సో వైల్ లూప్ యొక్క కోడ్ కాపీ చేసుకుని మీ దాంట్లోకి వచ్చి ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు. సేమ్ మనం ఇంత క్రియేట్ చేసినట్టు. సో నానో స్పేస్, సో b5.sh, ఆల్వేస్ ఎక్స్టెన్షన్ sh ఉన్నది. ఇక్కడ కంటెంట్ అంతా కూడా కాపీ పేస్ట్ చేస్తాడు. పేస్ట్ చేసి ఇక్కడ కంట్రోల్ X సేవ్ చేయాలంటే Y ఎంటర్ ఇచ్చాం. మనకు కావాల్సిన ఫైల్ సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. ఎగ్జిక్యూట్ చేయాలంటే 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి బ్యాష్ స్పేస్ రెగ్యులర్ మెథడ్, సో b5.sh. ఇలా మనం 1 to 5 మనకి రిజల్ట్ వచ్చేసినాయి. సో దీన్ని మనం .b/b5.sh ఫార్మెట్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే పర్మిషన్ chmod, సో +X ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇస్తున్నాను, +X ఫైల్ నేమ్, సో ఇక్కడ వచ్చేసి +X అండ్ దెన్ ఫైల్ నేమ్, సో b5.sh. ఇప్పుడు ./ సో b5.sh. నౌ యూ కెన్ క్లిక్ ఎగ్జిక్యూట్. ఇలా మనకి సమ్ టైమ్స్ సమ్ ఎంప్లాయీస్ ఈ ఫార్మెట్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. అది ఎగ్జిక్యూట్ ఫైల్ అయితే ఇలా రన్ చేస్తారు. నార్మల్ ఫైల్ అయితే బ్యాష్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తారు. ఇలా మీరు 30 ఫైల్స్ని టెస్ట్ చేయాలి ఈరోజు. ఇదే ఫార్మెట్లో పైథాన్. సో పైథాన్ మన దగ్గర ఉంది సాఫ్ట్వేర్. సో ఫస్ట్ పైథాన్ వర్షన్ చెక్ చేసుకోవాలి. ఎస్, పైథాన్ వర్షన్ లేకపోతే పైథాన్ సాఫ్ట్వేర్, సో ఇన్స్టాల్ sudo m స్పేస్ పైథాన్ కొడితే మీకు పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతాయి. సో మనకి పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంకేస్ పైథాన్ లేదనుకోండి, sudo స్పేస్ m స్పేస్ ఇన్స్టాల్, సో ఇన్స్టాల్ స్పేస్ పైథాన్ వర్షన్. సో మన దగ్గర ఆల్రెడీ లేటెస్ట్ వర్షన్ పైథాన్ 3. ఇలా మీరు పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఖాళీ. m కమాండ్ తీసుకోలేదనుకోండి, sudo స్పేస్, సో apt కమాండ్ యూజ్ చేయాలి. sudo స్పేస్ apt-get, సో ఇన్స్టాల్, రైట్. సో మనం ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ నేమ్, సో ఐ వాంట్ ఇన్స్టాల్ పైథాన్, సో వర్షన్ 3 ఇన్స్టాల్ చేయాలి. ఇలా ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నాను, పైథాన్ ఈజ్ ఆల్రెడీ లేటెస్ట్ వర్షన్ ఇస్ అవైలబుల్. ఇన్ కేస్ వర్షన్ లేకపోతే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. సో పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు పైథాన్ ఫైల్స్ రన్ చేయాలి. ఇక్కడ మీరు కొన్ని పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో రెండో లింక్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ మనకి 30 పైథాన్ ఫైల్స్ కూడా ఉన్నాయి. సో ఈ లింక్లో ఇక్కడ వచ్చేసి మీరు పైథాన్ ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ 2 స్ట్రింగ్స్, సో ఇది ఒక పైథాన్ ఫైల్. ఈ కోడ్ ఇలా కాపీ చేసుకుంటారు, రైట్. స్ట్రింగ్స్ కాపీ చేసుకుని ఇక్కడ వచ్చేసి సో మీ సిస్టంలోకి వెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు. సో నానో స్పేసు ఫైల్ నేమ్, సో p2. ఫైల్ ఎక్స్టెన్షన్ py ఇవ్వాలి. బ్యాష్కి వచ్చి మనం SS ఇచ్చాం, దీన్ని py ఇవ్వాలి. py ఇచ్చేసి ఫైల్లో ఉన్న కంటెంట్ ఇలా కాపీ పేస్ట్ చేసేసుకోండి. సేవ్ చేయాలంటే కంట్రోల్ X Y ఎంటర్, ఫైల్ సేవ్ అయిపోయింది. ls. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో సేమ్ పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ p2.py. ఇది దాని యొక్క అవుట్పుట్ లైక్ దిస్. ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ చూడండి, క్యాట్ కమాండ్ ద్వారా మీరు దానిలో ఉన్న కంటెంట్ కూడా చూడవచ్చు. ఇది కంటెంట్, కోడింగ్ కంటెంట్. స్ట్రింగ్ 1లో మనం లైనక్స్ అని ఇచ్చాం, స్ట్రింగ్ 2లో int అని ఇచ్చాం. ఇక్కడ రాసాం జాయిన్లో _string అని చెప్పి స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 యాడ్ అయిపోయింది. ప్రింట్ కమాండ్ ఇచ్చాం, జాయిన్లో 2 స్ట్రింగ్స్ ప్రింట్ అయిపోయింది లైక్ దిస్. సో ఇలా మీకు ఇచ్చిన ఆల్ పైథాన్ ఫైల్స్ మీరు టెస్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ మనం లైనక్స్లో సేల్ మోడ్లో టెస్ట్ చేస్తున్నాం. సో ఇంకా మనకి కొంచెం కాంప్లెక్స్ కోడ్ కావాలన్నా కూడా ఇట్లా మనకి కోడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాడు. సో ఇక్కడ మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కోడ్ కాపీ చేసుకోండి. ఇక్కడ ఈ పారామీటర్స్ తీసుకొని ఇక్కడ మీ దాంట్లోకి వచ్చేసి ఫైల్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి సేమ్ నానో స్పేసు, సో p6.py పైథాన్ ఫైల్, దాంట్లో ఉన్న కంటెంట్ కాపీ పేస్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఇది మనకి నెంబర్ 70 అయితే ఇప్పుడు నెంబర్ > 70 ప్రింట్ యూ హ్యావ్ పాస్డ్, ఎల్స్ ప్రింట్ యూ హ్యావ్ నాట్ పాస్డ్ అని ఇది సింటాక్స్. సో ఇక్కడ వచ్చేసి కంట్రోల్ X Y ఎంటర్ ఇచ్చేస్తాం. నా దీన్ని రన్ చేసుకోవాలనుకుంటే సింపుల్, మీరు పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్, సో p6.py ఇస్తారు. యూ హ్యావ్ పాస్డ్ లైక్ దిస్. సో అక్కడ ఇచ్చిన నెంబర్ ప్రకారం ఆ యొక్క సింటాక్స్ అనేది ఎగ్జిక్యూట్. దాంట్లో కంటెంట్ చూడాలనుకుంటే క్యాట్ స్పేస్ p6.py.
ఇక్కడ నెంబర్ 70 ఇచ్చాను. మీరు నెంబర్ 50 ఇచ్చారనుకో ఫెయిల్ అని వస్తుంది. యాజ్ పర్ కండిషన్. కండిషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది ఈ సింటాక్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి Yeah. సింటాక్స్ లో ఓకే అండి. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అండి. బేసిక్ గా ఇప్పుడు మనకి బాష్ స్క్రిప్ట్ ఉంది, పైథాన్ స్క్రిప్ట్స్ ఉంది, అండ్ షెల్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఇంకా పవర్ షెల్ కూడా ఉంది. సో అసలు దేని బ్యాష్ డిఫరెన్స్ షెల్ ఏంది రెండు ఇప్పుడు? ఒకటేనండి. బ్యాష్ షెల్ రెండు ఒకటే. బ్యాష్ స్క్రిప్ట్ అయినా షెల్ స్క్రిప్ట్ అయినా ఒకటే. డాట్ ఓకే. ఎస్ఎస్ డిఫరెన్స్ ఏం లేదు. డిఫరెన్స్ ఏం లేదు. రెండు ఒకటే. సమ్ సమ్ మరి ఇప్పుడు బాష్ అని ఎందుకంటారు, షెల్ అని ఎందుకంటారా? అంటే చిన్న టెర్మినల్ పేరు బేసిక్ ఐడియా. టెర్మినల్ పేరు. షెల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ లో కన్సోల్. సో ఇది Okay. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇది షెల్. ఈ టెర్మినల్ ని షెల్ అంటాం. ఓకే. సో ఇది షెల్ ఇంటర్ఫేస్. సో దీన్నే మనం బ్యాష్ టెర్మినల్ అని కూడా పిలుస్తాం అనమాట. జనరల్గా ఏంటంటే Okay. టెర్మినాలజీ అనమాట. సమ్ టైమ్స్ బ్యాష్ అని పిలుస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ టెర్మినాలజీ ప్రకారం అయితే షెల్. నార్మల్ స్క్రిప్టింగ్ టెర్మినాలజీ ప్రకారం అయితే బ్యాష్ అని పిలుస్తాం. ఓకే. సో షెల్ బ్యాష్ రెండు ఒకటి. పైథాన్ ఈస్ డిఫరెంట్. ఓకే. పైథాన్ స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్. బ్యాష్ షెల్ స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్. సో ఇలా మీరు ఏం Okay, చేయాలి, okay. ఇక్కడ మనకి ఆల్ ఇప్పుడు లైనక్స్ పైథాన్ స్క్రిప్ట్స్ కి ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు, అండ్ బాష్ స్క్రిప్ట్ ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు? సో డే టు డే యాక్టివిటీస్ రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి. మనకి జనరల్ గా పైథాన్ రాకముందు మనకి ఈ బ్యాష్ స్క్రిప్ట్ వాడేవాళ్ళు ఆటోమేషన్ కి, రైట్? ఓకే. ఎప్పుడైతే మనకి పైథాన్ కొంచెం అడ్వాన్స్డ్ గా వచ్చిందో పైథాన్ కొంచెం ఈజీ అనమాట. బ్యాష్ లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా, పైథాన్ లో ప్రింట్ కమాండ్స్ యూజ్ చేస్తాం. పైథాన్ ఈజీగా మనకి అంటే టైం ఎక్కువ తీసుకోవద్దు, ఈజీగా ప్రాసెస్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూషన్ అనేది ఇంటరప్టర్ ఎగ్జిక్యూషన్ అనేది ఈజీగా అవుతుంది కంపేర్ టు ది బ్యాష్ స్క్రిప్ట్ పోలితే పైథాన్ స్క్రిప్ట్ అనేది ప్రాసెస్ ఎక్కువ త్వరగా ప్రాసెస్ అని ఇది కొంచెం అడ్వాన్స్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. బ్యాష్ అనేది ఓల్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో బ్యాష్ నుంచి మనకి ఇప్పుడు పైథాన్ స్క్రిప్ట్ కి మనం అందరూ అప్డేట్ అవుతున్నాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్స్ లో ఇప్పుడు మనకి ఓల్డెన్ డేస్ లో బ్యాష్ స్క్రిప్ట్స్ వాడేవాళ్ళు, ఇప్పుడు నవే డేస్ లో వచ్చేసి పైథాన్ స్క్రిప్ట్ వాడుతున్నారు. మనకి ఓల్డెన్ డేస్ లో జావా ఎలాగుంది, దాని తర్వాత అడ్వాన్స్ జావా ఎలా వచ్చింది, లైక్ దట్. సో అదే బ్యాష్ పైథాన్ యూజ్ చేస్తాం. ఓకే. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, జాబ్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసింది ఏంటంటే లైనక్స్ నుంచి ఫైల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ లైనక్స్ టు విండోస్ టు లైనక్స్ అట్లా ఉంటుంది. సో అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి bro? అంటే ఎట్లుంటది? సో అది మనకి లైనక్స్ టు విండోస్ టు లైనక్స్ చేయొచ్చు. మనకి అక్కడ పారామీటర్స్ ప్రకారం ఇప్పుడు మనకి లైనక్స్ నుంచి విండోస్ కి రిమోట్ తీసుకోవాలంటే దానికి ఏం చేస్తాం, లైనక్స్ నుంచి విండోస్ కనెక్టర్, లైనక్స్ సంబంధించిన పబ్లిక్ ఐపీ ద్వారా రిమోట్ తీసుకుంటాం. అదే లైనక్స్ నుంచి విండోస్ కనెక్ట్ అవ్వాలంటే సో ఆర్డిపి సాఫ్ట్వేర్ లైనక్స్ ఇన్స్టాల్ చేసుకుని కనెక్ట్ అవుతాం. అలా కొన్ని పారామీటర్స్ మనం చెక్ చేసుకోవాలి. ఓకే. విండోస్ టు విండోస్ అయితే సేమ్ వాల్యూస్ ఉంటాయి. లైనక్స్ టు విండోస్ అయితే వాల్యూస్ చేంజ్ అవుతాయి ఆపరేటింగ్ సిస్టమ్స్ బట్టి. లైనక్స్ టు లైనక్స్ అయితే సేమ్ వాల్యూస్ ఉంటాయి అలా. ఓకే. ఓకే. అర్థం. సో అంటే మీకు స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అది మీకు వర్కింగ్ లో మీకు అర్థం అవుతుంది. అండి మీకు స్మాల్ డిఫరెన్స్ ఉంటాయి, మీకు వర్కింగ్ లో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. ఓకే. ఇది మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ పైథాన్. పైథాన్ ఈజ్ హై లెవెల్ ఇంటరాక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనమాట. పైథాన్ ఈజ్ డిజైన్డ్ హైలీ రీడబుల్ అనమాట. ఇది ఏంటంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. మనకి షెల్ బ్యాష్ వచ్చేసి బోల్డ్ అనమాట. అది మనకి కంటెంట్ బేసిస్ మీద రన్ అయ్యేది. సో బ్యాష్ కి అడ్వాన్స్డ్ ఇది మన పైథాన్ లో ఉన్న పారామీటర్స్. పైథాన్ ఇంటరప్టర్ అంటే పైథాన్ ఈజ్ ప్రాసెస్డ్ రన్ టైమ్ బై ఇంటరప్టర్. యూ డు నాట్ నీడ్ టు కంపైల్ యువర్ ప్రోగ్రామ్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఇట్ ఈస్ సిమిలర్ టు పెరల్ అండ్ పిహెచ్పి. సో మీకు పైథాన్ అనేది ఇంక పెరల్ కూడా అవసరం లేదు. పెరల్ స్క్రిప్ట్ మీరు రిజర్వ్లో పెరల్ స్క్రిప్ట్ అని పెట్టుకున్నారు అనుకోండి, సిమిలర్గా ఉంటుంది. పెరల్కి కన్నా ఇంకా మనకి పైథానే అడ్వాన్స్గా ఉంటుంది అనమాట. పెరల్ కోడ్ పిహెచ్పి కూడా ఎలాగుంటుంది సేమ్ వే పైథాన్ కోడ్ కూడా ఉంటుంది. ఇక ఓల్డెన్ డేస్లో మనకి ఎవరైతే బ్యాష్, పెరల్, పిహెచ్పి కోడ్స్ వాడేవాళ్ళో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ అందరూ కూడా పైథాన్స్ స్క్రిప్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం, అది యూజ్ చేయడం ట్రై చేస్తున్నారు అనమాట. ఎందుకు దీని యొక్క అడ్వాంటేజ్ అంటే పైథాన్ ఈజ్ ఇంటరాక్టివ్. యూ కెన్ యాక్చువల్లీ సీట్ పైథాన్ ప్రాంప్ట్ టు ఇంటరాక్ట్ విత్ ఇంటరప్టర్ డైరెక్ట్ టు రైట్ యువర్ ప్రోగ్రామ్స్. డైరెక్ట్గా మన ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు, అక్కడే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. పైథాన్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. పైథాన్ సపోర్ట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ స్టైల్, టెక్నిక్స్ అండ్ ప్రోగ్రామింగ్స్ కోడ్ విత్ ఆబ్జెక్ట్స్ అనమాట.
ఓకే. సో ఇది గ్రేట్ లాంగ్వేజ్ ఫర్ ది బిగినర్ లెవెల్ ప్రోగ్రామర్స్ అండ్ సపోర్ట్ టు డెవలప్మెంట్ టు వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్, సింపుల్ టెక్స్ట్ ప్రాసెసింగ్, డబ్ల్యూడబ్ల్యూ బ్రౌజర్ అండ్ టు గేమ్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు విండోస్లో పైథాన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే, సో హియర్ ఇది ఓకే. స్టెప్స్ టు ఇన్స్టాల్ పైథాన్ ఆన్ విండోస్ మెషిన్. బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ పైథాన్ డౌన్లోడ్ ఫాలో ది లింక్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా విండోస్లో పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. దాన్ని యూజ్ చేయాలనుకుంటే, సో మనం యూజ్ చేస్తూ రన్ ది డౌన్లోడ్ ఫైల్ రన్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఆ పైథాన్ యొక్క ఇంటర్ఫేస్ పాత్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఓకే. లైనక్స్ సిస్టమ్ బై డిఫాల్ట్ కమ్స్ విత్ పైథాన్ ఇన్స్టాలర్. ఇది అడ్వాంటేజ్. సో మీ ఆర్గనైజేషన్స్ లైనక్స్ హోస్ట్స్ కావచ్చు, లైనక్స్ మెషిన్స్ యూజ్ చేస్తే బై డిఫాల్ట్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ ఇన్స్టాల్ కావచ్చు మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇదిగా ఓకే. బేసిక్ సింటాక్స్ చూస్తే పైథాన్ ఈజ్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్, ఓపెన్ లైనక్స్ షెల్, టైప్ పైథాన్, హిట్ ఎంటర్, దిస్ ఈస్ విల్ డ్రాప్ యూ ఇన్ టు ది పైథాన్ షెల్ ఇంటరాక్టర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫార్మాట్లో, సో మనకి డైరెక్ట్గా మనం పైథాన్ సంబంధించిన ఎడిటర్ కూడా, ఇప్పుడు నేను లైనక్స్ సిస్టమ్లో ఉన్నాను, నా లైనక్స్ సిస్టమ్ పైథాన్ ఎడిటర్ ఓపెన్ చేయాలి. సింపుల్ మీరు ఇక్కడ పైథాన్ అని టైప్ చేస్తే డైరెక్ట్ పైథాన్ ఎడిటర్ ఓపెన్ అయిపోతుంది. ఇది పైథాన్ ఎడిటర్. ఓకే. ఇక్కడ మీరు డైరెక్ట్ సో అక్కడ మనం ఇప్పుడు కోడ్ చేయొచ్చు అప్పుడు. పైథాన్ కోడ్ని మీరు డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు లైక్ దిస్. ఓకే. ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఇది హై లెవెల్ చూడండి, ఓ లైన్లో కోడ్ ఇచ్చాను అంటే నాకు అవుట్పుట్ వచ్చేసింది. సో అది ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ యొక్క అడ్వాంటేజెస్ అనమాట. ఇట్స్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ది టైప్ ఆఫ్ ఫాలోయింగ్ టెక్స్ట్ పైథాన్ ప్రాంప్ట్ విల్ ప్రెస్ అండ్ ఎంటర్. సో ఇలా మీకు వస్తుంది అనమాట. మీరు ఏదైతే టైప్ చేస్తారో ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇది పైథాన్ స్క్రిప్టింగ్ వచ్చేస్తే క్రియేట్ ఏ ఫైల్ నేమ్డ్ హలో, ఫర్ ఎగ్జాంపుల్ hello.py. py స్టాండ్ ఫర్ పైథాన్ అండ్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పైథాన్ స్క్రిప్ట్ ఫైల్. ఇలా మనకి చూడండి, ఇందాక బ్యాష్కి వచ్చేసి మనం డైరెక్షన్ ఎక్కడ ఇచ్చాం, మనకి బ్యాష్లో బ్యాష్ ప్రోగ్రామ్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ ఉన్నాయి, బిన్ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, మీరు ఇలా టెర్మినల్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎగ్జిట్ కొడితే మనం బయటకు వచ్చేస్తాం. Ctrl+C, Q, Ctrl+Q, Ctrl+D, Ctrl+D కొడితే బయటకు వచ్చేసాను. ఇక్కడ మనకి సిడి స్పేస్ /binలోకి వెళ్తే మనకి బ్యాష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి సిడి స్పేస్ /bin లో ఉంది కదా /bash. సో ఇక్కడ సిడి స్పేస్ బ్యాష్, సిడి స్పేస్ డాట్. సో మీరు డైరెక్ట్ పాత్రలోకి వెళ్ళాలనుకుంటే సిడి స్పేస్ /bin /bash, సిడి స్పేస్ బిన్ ఫోల్డర్లోకి వెళ్ళండి ఫస్ట్, ls, రైట్. సో ఇక్కడ మనకి బ్యాష్ ఫైల్స్ అనేవి కూడా స్టోర్ అవుతాయి అనమాట బిన్ ఫోల్డర్లో. బట్ పైథాన్లో వచ్చేసి డిఫాల్ట్ డైరెక్టరీ వచ్చేసి బిన్ కాదు, పైథాన్కి డిఫాల్ట్ యూఎస్ఆర్ ఫోల్డర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి షెల్ స్క్రిప్ట్కి సంబంధించిన ఫైల్స్, బ్యాష్ స్క్రిప్ట్కి సంబంధించిన లైబ్రరీస్, ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. ఇది లొకేషన్ బ్యాష్. బ్యాష్ కి మనం ప్రీ ఇన్స్టాల్మెంట్స్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ గా అది బై డిఫాల్ట్ వాయిస్ తో కూడా వచ్చేస్తుంది బ్యాష్. ఓకే. ఇప్పుడు పైథాన్ ఎలా వస్తుందో పైథాన్ మాత్రం మనం పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇది మనకి పాత్ అనమాట బిన్ లొకేషన్. అదే పైథాన్కి వచ్చేసి మీరు సిడి స్పేస్ /USR, ఇక్కడ మనకి అది దాని యొక్క లొకేషన్ ls. ఇది ఇక్కడ మనకి పైథాన్ లొకేషన్స్లో ఉంటుంది అనమాట. దీనికి పాత్ ఏమి ఇచ్చారంటే వాడు బై డిఫాల్ట్ అంటే మనకి ఎగ్జిక్యూట్ అవడానికి ఇక్కడ యాష్ సింబల్ ఇచ్చి USR/bin పైథాన్. ఇది సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ లైన్ వల్ల దాని యొక్క లొకేషన్ మనం ట్రిగ్గర్ చేస్తాం. ఆ లొకేషన్ నుంచి పైథాన్ యొక్క ఇంటరప్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సింటాక్స్ వచ్చేసి ప్రింట్ డెవాప్స్ అని కొట్టంగానే మరి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను లైన్ 1 ఏం చేస్తుంది. ఇక్కడ వచ్చేసి యాష్ ఎస్కలేషన్ సింబల్ ఈజ్ ది క్యారెక్టర్. సో వి నో ఫ్రమ్ బ్యాష్ స్క్రిప్ట్ ఇంటరప్టర్ పాత్ USR bin పైథాన్.
you can find the Python interpreter path in your Linux system by giving which is Python, invoking the interpreter, which is script parameters execution of the script, and to continue until the script is finished. When script is finished, interpreter is no longer active. Print the Python command, which is the print messages. So execute the Python script. Now try to run this program following method. Python in the run చేసాం కదా, Python space file name hello.py. So make the hello.py executable by commands. Then మనకి ఈ Python ఫైల్ కూడా మనం ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా మార్చాలి, గ్రీన్ ఫైల్ గా కన్వర్ట్ చేయాలంటే chmod u+x. ఇందాక మీరు చూపించింది. ఇందాక చూపించింది u+x హలో వాట్ దట్ పైథాన్ కూడా అది ఎగ్జిక్యూటివ్ ఫైల్. అప్పుడు .hello.py కొట్టంగానే అది ఎగ్జిక్యూట్ అయింది. అంటే 2 మెథడ్స్. బ్యాష్ అలా రన్ చేస్తాం, పైథాన్ కూడా అలా రన్ చేయొచ్చు. మన దగ్గర పైథాన్ ఫైల్స్ ఉన్నాయి కదా, కొన్ని మనం క్రియేట్ చేస్తాం ఆల్రెడీ. సో సిడి స్పేస్ మనం దగ్గర ఏ లొకేషన్ లో ఉన్నాం, సిడి ప్లేస్ /home లొకేషన్ లో యూజర్ సిడి స్పేస్ ఖాళీ అనే ఫోల్డర్ లో సో స్విచ్ అయ్యి ls. ఇక్కడ మనం సిడి స్పేస్ టెస్ట్ అనే ఫోల్డర్ లో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఈ లొకేషన్ లో మనం ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం పైథాన్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డైరెక్ట్ కమాండ్ వచ్చేసి మనం ఇక్కడ పైథాన్ అని ఇస్తాం. పైథాన్ ఇచ్చేసి కామా ఇచ్చేసి మనకి పైథాన్ ఫైల్ p2 రైట్ p2.py అని ఇచ్చామనుకోండి. p2.py ఎప్పుడైతే p2.py ఇవ్వగానే మీకు ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఆ p2.py ఫైల్ మనకి వైట్ కలర్ లో కనపడుతుంది కదా, దీన్ని ఎగ్జిక్యూటబుల్ గా మార్చాలంటే chmod ఇందాక చెప్పినట్టు +x అంటే +x. సో ఫైల్ నేమ్ p2.py ఇస్తే దానికి పర్మిషన్స్ యాడ్ అవుతాయి. ls క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ లో కనపడుతుంది. ఎస్ p2.py గ్రీన్ కలర్ లో మారింది, ఎగ్జిక్యూటివ్ ఫైల్ మారింది. అప్పుడు మీరు // సో p2.py కింద మీరు దాన్ని రన్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్. సో ఎస్ chmod u+ user permission chmod space user plus executable permission x space p2.py right ./p2.py సో ఇలా రన్ చేసుకోవాలి. సో ఇది వాడు ఇచ్చిన సింటాక్స్ లైక్ దిస్ రైట్. 2 డాట్స్ ఇచ్చాడు. సో 2 డాట్స్ అలో దట్ పైతే ఇస్తే మీకు ఇలా అవుట్పుట్ వచ్చింది రైట్. సో ఇలా మనం దాన్ని ప్రింట్ అయిన దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది దీని యొక్క పైథాన్ యొక్క ఫార్మాట్. ఇంకా మిగతా కమెంట్స్ ఇఫ్ కమెంట్ ఎల్స్ కమెంట్స్ ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే వెళ్ళచ్చు అన్నమాట, వాటి యొక్క అవుట్పుట్ ఎలా. ఓకే, ఇది మనకి బ్యాష్ స్క్రిప్టింగ్ కి పైథాన్ స్క్రిప్టింగ్ కి బేసిక్ టెక్నిక్స్ అనమాట. అంటే పైథాన్ లో మనకి డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో పైథాన్ లో వచ్చేసి 5 స్టాండర్డ్ డేటా టైప్స్: నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టూపుల్, డిక్షనరీస్. అంటే మన కోడ్ని బట్టి ఆ కోడ్ లో నెంబర్స్ వాడినప్పుడు నెంబర్ సింటాక్స్, స్ట్రింగ్ వాడినప్పుడు స్ట్రింగ్స్ యూజ్ చేస్తాం, లిస్ట్ వాడినప్పుడు లిస్ట్, ఇలా టూపుల్ వాడిన టూపుల్, డిక్షనరీ వాడినప్పుడు డిక్షనరీ యాడ్ చేసుకుంటా వెళ్తాం అనమాట లైక్ దిస్. అంటే మనకి దాని కోడ్ని బట్టి అవసరాన్ని బట్టి మనం అక్కడ నెంబర్ వల్ల పైథాన్ వేరియబుల్స్ ని యూజ్ చేస్తాం, డేటా టైప్స్ ని యూజ్ చేస్తాం. పైథాన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అని, ఆ డేటా టైప్స్ ఏది కావాలంటే అది యూజ్ చేస్తాం అనమాట రైట్. సో మీరు ఏం చేయాలంటే ఈ మనకి పైథాన్ లో మళ్ళీ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. ఇలా మనకి అథమెటిక్ ఆపరేటర్స్ అని, కంపారిజన్ అని, అసైన్మెంట్ ఆపరేటర్ అని. ఇవి కొంచెం ఐడియా ఉందండి మనకి. ఇప్పుడు కాన్సెప్ట్ లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అది కొంచెం ఐడియా ఉంది. బట్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు బేసిక్ గా వాళ్ళు అడిగిన డేటా మైగ్రేషన్ గురించి ఎక్కువ అడిగినారు. సో అది ఎట్లా ఉంటది కొంచెం, అది నాకు బేసిక్స్ కూడా ఐడియా లేదు. ఇదంతా కొంచెం బేసిక్స్ ఐడియా ఉంది, ఇంటూ వెళ్తాను అట్లా. డేటా మైగ్రేషన్స్ అంటే వాళ్ళు ఫస్ట్ మనకు వాళ్ళ ఎన్విరాన్మెంట్ చూపిస్తే ఆ ఎన్విరాన్మెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ల్యాప్టాప్ అంటే నేను ఇది మీరు నాకు బేసిక్స్ చెప్తున్నారు కదండి. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎన్విరాన్మెంట్ కదా ఇది చెప్పేది మీరు. సో అట్లనే నాకు కొంచెం బేసిక్స్ చెప్తే, అంటే దానికి బేసిక్స్ ఇవి కొంచెం బేసిక్స్ ఐడియా ఉన్నది. అండ్ నేను కొంచెం యూట్యూబ్ లో చూసుకుని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా కొంచెం, అంటే అంత కాలేదు బట్ కొంచెం రావచ్చు. బట్ మీన్ వైల్ ఈ డేటా మైగ్రేషన్ గురించి కొంచెం బేసిక్స్ చెప్తే నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాను, కొంచెం నేర్చుకోవడం, చూడడం అట్లా. కరెక్ట్. డేటా మైగ్రేషన్స్ మీకు బేసిక్ చెప్పాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మనం చూపించలేము అనమాట. సో మనకి ఓకే. కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగుంటదంటే ఇలాగొస్తదంట. మనకి నంబర్ ఆఫ్ ది క్లయింట్ కంప్యూటర్స్, ఎంప్లాయీస్ కంప్యూటర్స్ కావచ్చు, డెస్క్‌టాప్స్ కావచ్చు, ల్యాప్‌టాప్స్ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నల్‌గా ఉన్న స్విచెస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఆ స్విచెస్‌కి ఇంటర్నల్ సర్వర్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో లైక్ మనకి యాక్టివ్ డైరెక్టరీ ఏడీ సర్వర్ అని, తర్వాత మనకి డిఎన్ఎస్ సర్వర్ అని, తర్వాత మనకి ఎఫ్‌టిపి సర్వర్స్ అని, ఇయన్నీ కూడా మనకి లైనక్స్ ఉంటే లైనక్స్ సర్వర్స్ అని, ఇయన్నీ కూడా మనకి స్విచెస్ కనెక్ట్ ఉంటాయి. ఈ స్విచ్ ఎళ్లి ఆ ఆర్గనైజేషన్‌లో ఉన్న రౌటర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. ఆ రౌటర్ ఎళ్లి ఆర్గనైజేషన్‌లో ఉన్న ఫైర్‌వాల్ డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉంటది. సో వాళ్ళు ఇంటర్నెట్ ఐఎస్‌పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ కంపెనీ వాడు ఇంటర్నెట్ కనెక్షన్స్‌కి వాళ్ళ ఫైర్‌వాల్‌కి ఇస్తారు. ఫైర్‌వాల్ నుంచి ఇంటర్నెట్ రౌటర్‌కొస్తది. రౌటర్ నుంచి స్విచ్, స్విచ్ నుంచి ఎంప్లాయీస్ వాడే ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లకి వితిన్ ఆర్గనైజేషన్‌లో ఉన్న ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్‌కి కనెక్షన్ అవుతుందన్నమాట. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో మనం ఎటువంటి యాక్టివిటీస్, సో మీరు డేటా మైగ్రేషన్ చేయాలంటే నెట్వర్క్ ఉండాలి. సో నెట్వర్క్ ఉంటేనే మనం దాంట్లో డేటా మైగ్రేషన్ అనేది చూపించగలుగుతాం అన్నమాట. ఓకే. ఇది మన సింగిల్ కంప్యూటర్‌లో చూపిస్తానే ఉండదు. సో ఏదైనా చేయాలి మనకి ఓకే. డేటా మైగ్రేషన్ చేయాలన్నా, డేటా అప్డేట్ చేయాలన్నా, సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయాలన్నా బేస్ నెట్వర్క్ ఉండాలి. బేస్ నెట్వర్క్‌లో కొన్ని హ్మ్. సర్వర్స్ ఉంటే దాని మీద మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఓకే. మనకి అప్‌గ్రేడ్ వేరు, మైగ్రేషన్ వేరు. సో మనకి జనరల్‌గా ఓకే. అప్‌గ్రేడ్ మీరు తీసుకున్నాం అనుకోండి. అప్‌గ్రేడ్‌లో మనకి డిఫరెంట్ ఓఎస్ అప్‌డేట్స్ ఉంటాయి. రైట్? డేటా ఇయన్నీ హ్మ్. కూడా మైగ్రేషన్ కింద వస్తాయి. సో డేటా ఓకే. మైగ్రేషన్స్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ అనమాట. సో డేటా ఓకే. మైగ్రేషన్స్‌లో చేయాలనుకుంటే మనకి ఫస్ట్ లెవెల్‌లో వాళ్ళు అప్‌గ్రేడ్స్ చెక్ చేసుకుంటారు. ఏమన్నా ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయా లేవా? ఓఎస్‌లో మళ్ళీ రకరకాల ఓఎస్, విండోస్ ఓఎస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఒక వెర్షన్ నుంచి వేరే వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఓకే. ఈ అప్లికేషన్ అప్‌డేట్స్ ఉంటాయి. అప్లికేషన్స్ యొక్క వెర్షన్స్ ఒక వెర్షన్ నుంచి వేరే వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయడం. తర్వాత మనకి ప్యాచ్ మేనేజ్‌మెంట్ ఉంటది. ఆర్గనైజేషన్‌లో ప్యాచ్ మేనేజ్‌మెంట్. సో, నీ ఆపరేటింగ్ ఓకే. సిస్టమ్ ఒక వెర్షన్ రన్ అవుతుంది. వి1 వెర్షన్. ఇప్పుడు లేటెస్ట్ ప్యాచ్ వచ్చింది. వి2 వెర్షన్ వచ్చిందనుకోండి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వెర్షన్ వి1 టు వి2కి మనం మైగ్రేట్ చేయాలి. హ్మ్. అలా. సో, ఒక పర్టిక్యులర్ డివైస్ మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో ఉన్న డివైస్ తీసుకున్నామనుకోండి. రౌటర్ కానీ స్విచ్ అని పని. డివైసు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు. ఆ డివైస్ సంబంధించిన ఫ్లాష్ వెర్షన్ కావచ్చు. ఆ డివైస్ వెర్షన్ 12.0 ఉందనుకోండి. ఇప్పుడు లేటెస్ట్ ప్యాచ్ 12.1 వచ్చింది. ఇప్పుడు 12.1 మనకు అప్‌గ్రేడ్ కాకపోయినా, మైగ్రేట్ కాకపోయినా సో, మనకి వల్నరబిలిటీ ఎఫెక్ట్ అయిద్ది ఈ వెర్షన్‌కి. సో, ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తామంటే ఈ ఒక వెర్షన్ నుంచి వేరే వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇలా. సో, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ గూడా మనకి మైగ్రేషన్స్‌లో వస్తాయన్నమాట. సో, మనకి ఇప్పుడు రకరకాల మైగ్రేషన్స్ రకరకాలుంటాయి. సో, ఇప్పుడు డేటాని మైగ్రేట్ చేసుకోవచ్చు. ఓల్డ్ డేటాని సో, ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్‌కి మైగ్రేట్ చేసుకోవచ్చు. సోర్స్ లొకేషన్ నుంచి డెస్టినేషన్‌కి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌కి మైగ్రేట్ చేసుకోవచ్చు. రైట్? అలాగే వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ మనం మైగ్రేట్ ఒకసారి నేను చేసుకోవచ్చు. మళ్ళీ చెప్పరా అండి? డేటా హ్మ్. అనేది మనం మైగ్రేషన్స్ చేయాలనుకుంటే, ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న డేటా వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అది ఒక మైగ్రేషన్ ఓకే. యాక్టివిటీ అన్నమాట. మైగ్రేట్ ఓకే. అంటే ఏంటి? ట్రాన్స్‌ఫార్మ్ చేయటం. ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్. సో, మీకు సోర్స్ నుంచి డెస్టినేషన్. ఓకే. సోర్స్ డివైస్ ఏంటి? డెస్టినేషన్ డివైస్ ఏంటి? సోర్స్ ఐపీ ఏంటి? డెస్టినేషన్ ఐపీ ఏంటి? రైట్? ఇలా ఓకే. మనకి నెట్వర్క్ ద్వారా ఈ ట్రాన్స్‌ఫార్మ్ అనేది జరుగుతుందన్నమాట. మనకేంటి ఓకే. డేటా ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్ ఈటీఎల్. దీన్ని మనం ఈటీఎల్ పైప్‌లైన్స్ అంటాం. ఓకే. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్. ఈటీఎల్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్. సో, ఈ మైగ్రేషన్స్ అంటే ఓకే. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి మైగ్రేట్ చేయాలి. ఏం మైగ్రేట్ చేయాలి? రకరకాల మైగ్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ డేటా కావచ్చు. డేటాని మైగ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఒక సోర్స్ నుంచి. సోర్స్ అంటే ఏంటి? ఏదైనా కావచ్చు. అది క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3 బకెట్స్ హ్మ్. కావచ్చు. అజూర్ అయితే స్టోరేజ్ అకౌంట్స్ కావచ్చు. గూగుల్ డ్రైవ్స్ కావచ్చు. నెట్వర్క్ డ్రైవ్స్ కావచ్చు. ఇలా. సో, సోర్సు ఆబ్జెక్టివ్స్ నుంచి డెస్టినేషన్‌కి మైగ్రేట్ చేయాలి. సోర్స్ ఆన్ ప్రెమిసెస్‌లో ఉందా? డెస్టినేషన్ క్లౌడ్‌లో ఉందా? ఆన్ ప్రెమిసెస్ మైగ్రేషన్, ఆన్ ప్రెమిసెస్ టు క్లౌడ్ మైగ్రేషన్స్ ఇలా. సో, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా
ఆన్ టాప్ ఆఫ్ నెట్వర్క్ మీద మనం చేయాలన్నమాట. ఎస్టాబ్లిష్ అయిన నెట్వర్క్ మీద చేయాలి. ఇప్పుడు డేటా ప్యాకేజింగ్ అంటే ఏంటండి బేసిక్గా? హలో చెప్పండి. హలో చెప్పండి. హలో. చెప్పండి. ఇప్పుడు డేటా ప్యాకేజింగ్ అని డేటా ప్యాకేజింగ్ అంటే ఏంటండి? ప్యాచ్ అంటే ఇన్స్టలేషన్ అండి. ప్యాచ్ అంటే మనకి ఒక ప్యాచ్ కాదు, ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ అంటే ఏం లేదు. మనం సోర్స్ కోడ్ తీసుకుంటాం, రైట్? సో ఒక రా ఓకే. డేటా తీసుకుంటాం. ఆ రా డేటాని మనం ఓకే. మీనింగ్ఫుల్ డేటాగా కన్వర్ట్ చేస్తే దాన్ని ప్యాకేజ్ అంటాం. ఓకే. దాన్ని మనం టెక్నికల్ పిలవాలంటే ఆర్టిఫాక్ట్స్ అన్నా, ప్యాకేజింగ్ అన్నా, బిల్డింగ్ అన్నా ఒకటే అనమాట. బిల్డ్ అంటాం కదా, బిల్డ్ చేస్తున్నారు, ఓకే. ప్యాకేజెస్ చేస్తున్నారు. అంటే కలెక్షన్ ఆఫ్ ది ఫైల్స్ని మనం ప్యాకేజింగ్ అంటాం. ఒక రా డేటా ఉంది. ఆ రా డేటాలో ఓకే. మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఒక ఫైనల్ వర్షన్ ఫైల్గా కన్వర్ట్ చేస్తే దాన్ని ప్యాకేజ్ అంటాం. ఆ ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ది ఫైల్స్ అనమాట. ఆ ఫైల్స్ ఏంటి? లైబ్రరీ ఫైల్స్ ఓకే. కావచ్చు, డిపెండెన్స్ ఫైల్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కావచ్చు, ఇలా దాన్ని ప్యాకేజింగ్ అంటాం. ఓకే. సో ఇటు సాఫ్ట్వేర్ సైడ్ వచ్చి ఇప్పుడు డిపెండెన్సీస్ కానీ. డిపెండెన్సీస్ కావచ్చు, లైబ్రరీ ఫైల్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ వేరే ఇవన్నీ కూడా మనం ఒక మనకి మీనింగ్ఫుల్ ఫైల్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ప్యాకేజింగ్ అంటాం. ఇప్పుడు మీ ఓకే. దగ్గర జావా ఉంది. మీకు ఒక అప్లికేషన్ కావాలి, ఒక వెబ్ అప్లికేషన్ కావాలి. ఫస్ట్ ఏం చేస్తారు? ఆ వెబ్ అప్లికేషన్ సంబంధించిన జావా కోడ్, .NET, పైథాన్, స్క్రిప్ట్ ఏదో కోడ్ తీసుకుంటారు. ఆ కోడ్లో మనకి కామన్ సింటాక్స్, ఇన్ఫర్మేషన్ వేరియబుల్స్ అన్నీ ఉంటాయి కదా. ఆ కోడ్ని మనం బిల్డ్ హ్మ్. చేస్తే మీకు ఒక ప్యాకేజ్ క్రియేట్ అయింది, లేదంటే మీకు ఒక ఇమేజ్ క్రియేట్ ఓకే. అయింది, మీకు ఒక సాఫ్ట్వేర్ ఓకే. క్రియేట్ అయింది, మీకు ఒక యాప్ రెడీ. ఓకే. మీకు కావాల్సిన ప్యాకేజ్ కావచ్చు, మీకు కావాల్సిన ఇమేజ్ కావచ్చు, మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఎప్పుడు రెడీ అయ్యిద్ది? ఈ ఫైల్స్ అన్నీ కూడా ఈ కోడ్ మొత్తాన్ని మనం బిల్డ్ చేసినప్పుడు. ఎప్పుడైతే బిల్డ్ ఓకే. చేస్తావో, ఎప్పుడైతే దాన్ని బిల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కావాల్సిన ఓరియంటేషన్‌లో చేంజ్ అయ్యిద్ది. దాన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కింద పిలుస్తారు. సమ్‌టైమ్స్ ప్యాకేజెస్ అంటారు, హ్మ్. సమ్‌టైమ్స్ ఇమేజెస్ అంటారు, సమ్‌టైమ్స్ కంటైనర్స్ అంటారు, సమ్‌టైమ్స్ వచ్చేసి యాప్స్ అంటారు, ఇలా. హుహు. మనకి ఓకే. అక్కడ ఉన్న ప్రాజెక్ట్‌ని బట్టి ఒక కన్వీనియంట్ పేరు దానికి అలొకేట్ చేస్తారు. ఓకే. ఓకే. ఇలా. రైట్. సో ఈరోజు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ డాష్, పైథాన్ ఒకసారి రివ్యూ చేసుకోండి. మీకు మైగ్రేషన్ మీద కొన్ని ఫండమెంటల్స్ నేను రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మైగ్రేషన్‌కి మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కొన్ని బేసిక్ ఓకే. ఫండమెంటల్స్ మీకు వాట్ ఈస్ వాట్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. ఓకేనా? అండ్ నేను ఏం చేస్తా అంటే ఈలోపు ఒక అదే అజూర్ అకౌంట్ తీసుకొని ఒక 2 రిసోర్సెస్ అంటే 2, 3 ఆర్ 4 ఒక యాహ్! సర్వర్స్‌ని చేస్తా. మీరు సో, అప్పుడు మీకు కొంచెం మైగ్రేషన్ గాని ఏమన్నా చిన్న చిన్న ఫైల్ సంథింగ్ ఏమైనా ఉంటే యెస్. చేయనీకి ఉంటది కదా! యెస్. చేయొచ్చు. సో మీకు దట్ అప్పుడు నాకు కొంచెం అర్థమైతది. అది ఓకేనా అండి? యాహ్! మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో మీకు చూపిస్తాను. ఓకే. నేను అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు రేపు అప్డేట్ చేస్తాను. షూర్. రేపు ఈ టైం మళ్ళీ సేమ్ యాహ్! షూర్. సేమ్ టైం కనెక్ట్ అయిదామండి. సేమ్ టైమ్. ఒకసారి కనెక్ట్ అయితే మనకి షూర్. చూసుకోనీకుంటది. యాహ్! అయితే ఇంకా కొన్ని డౌట్స్ ఏమున్నాయంటే హ్మ్. ఇప్పుడు ఈ విండోస్ సర్వర్‌లో సో, మనకు ఈ కమాండ్స్ అన్ని సెపరేట్ అది వేరేగా ఉంటాయా అండి? కమాండ్స్ గురించి మీరేం వరీ అవసరం లేదండి. మన టాస్క్‌ని బట్టి కమాండ్స్ యూజ్ చేస్తాం. ప్రీ డిఫైన్డ్ కమాండ్స్ మనకు ఉంటాయి ఆల్రెడీ. మనకి ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. పవర్ ఓకే. షెల్ కమాండ్స్ ఒక ఫార్మాట్‌లో ఉంటాయి. అలాగే మనకి ఆహ్, లైనక్స్ కమాండ్స్ ఒక ఫార్మాట్‌లో ఉంటాయి. మీరిప్పుడు ఎజ్యూర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకిక్కడ మనకి కన్సోల్ ఉంటదిక్కడ. క్లౌడ్ షెల్. క్లౌడ్ షెల్‌లో మనకి 2 హ్మ్. టెర్మినల్స్ వస్తాయి. రైట్. సో బాష్ టెర్మినల్ యూజ్ చేసే కమాండ్స్, పవర్ షెల్ యూజ్ చేసే కమాండ్స్, రైట్, మీకు ఉంటాయన్నమాట. ఓకే. అంటే టాస్క్ ఒకటే ఉంటది. కమాండ్స్ అనేది ఫార్మాట్ చేంజ్ అయిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎజ్యూర్‌లో వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయాలనుకోండి. సో వర్చువల్ మెషిన్ క్రియేట్ హ్మ్. చేయాలంటే మనం పవర్ షెల్ కమాండ్ యూజ్ చేసుకొని వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకోవచ్చు. బాష్ కమాండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విండోస్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలనుకోండి. సో సిఎల్ఐ టూల్ హ్మ్. ఇది బాష్ టెర్మినల్ ద్వారా క్రియేట్ చేయాలంటే ఇది సింటాక్స్. చూడండి ఇక్కడ ఎజ్యూర్ సిఎల్ఐ. సో ఇది సిఎల్ఐ అంటే బాష్ టెర్మినల్. ఇప్పుడు ఒక రిసోర్స్ గ్రూప్ చేయాలంటే ఇది సింటాక్స్. ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ దేంట్లో యూజ్ చేస్తావు? లైనక్స్ టెర్మినల్‌లో.
అదే విండోస్ పవర్ షెల్‌లో అలాంటి సింటాక్స్ ఎలాగుంటది విండోస్ పవర్ షెల్‌లో జస్ట్ ఫార్మాట్ ఈ ఫార్మాట్‌లో ఉంటది. ఇదొచ్చేసి మీకు ఓకే. క్రియేటివ్ వర్చువల్ మెషిన్స్ చూడండి. 2 మీరు కంపేర్ హ్మ్. చేస్తే అక్కడ టాస్క్ ఒకటే. ఫార్మాట్ చేంజ్ ఓకే. అయితది జస్ట్ అదే తేడా. ఓకే. ఓకే. పవర్ షెల్‌లో ఎగ్జిక్యూట్ అర్థమైంది. చేసే కమాండ్ ఫార్మాట్ డిఫరెంట్‌గా ఉంటది. బాష్ టెర్మినల్‌లో హ్మ్. ఎగ్జిక్యూట్ చేసే కమాండ్ ఫార్మాట్ డిఫరెంట్ ఉంటది. బట్ టాస్క్ ఒకటే. ఇప్పుడు చూడండి ఇది మన వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడం. టాస్క్ ఒకటే బట్ చేసే పద్ధతి విధానం వేరు. సో యాహ్! ఈవెన్ మన పైథాన్ స్క్రిప్ట్‌లో గూడా చేయొచ్చు కదండీ. చేయొచ్చు. పైథాన్ స్క్రిప్ట్ అండ్ టెర్రాఫార్మ్‌లో గూడా చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. అలా. సో, ఇక్కడ చూడండి ఇక్కడ వర్చువల్ మెషిన్ నేమ్ ఇచ్చాడు. ఇక మీకు పవర్ షెల్‌లో కూడా అలాగే ఇస్తాడు. అదే ఫార్మాట్. బట్ సింటాక్స్ అనేది ఇలాగ ఓకే. ఇస్తారనమాట. న్యూ ఏజెంట్‌వి ఓకే. ఓకే. నేమ్ ఆఫ్ ది వర్చువల్ మెషిన్ మై వీఎం రైట్ ఇలా లొకేషన్, ఓకే. ఇమేజ్ ఇలా ఇచ్చాడు. హైఫెన్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇస్తేనే మీ పవర్ షెల్‌లో కమాండ్ ఎగ్జిక్యూట్ అయిద్ది. ఓకే. సో, ఫార్మ్ అనేది డిఫరెంట్‌గా ఉంటదండి. ఫార్మాట్ అనేది డిఫరెంట్ ఉంటది. యాక్టివిటీ ఒకటే. యాహ్! ఓకే. డేటా ఓకే. ఫార్మాట్ అనేది డిఫరెంట్ ఉంటది అంతే తేడా. ఓకే. ఓకే. రైట్. సో, మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. చేసుకుంటే మీరు దాంట్లోనే వర్చువల్ మెషిన్ లైనక్స్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకొని, ఈ బాష్, పైథాన్ స్క్రిప్ట్స్ కూడా మీరు దాంట్లోనే ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్ ఇన్ యాహ్! వన్. ఓకే అండి. ఓకే. రైట్.